సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు రజనీ రమ్మ గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. ఇప్పుడు జనరల్ గా అమ్మాయిలు అలుగుతూ ఉంటారు, ద సల్కింగ్ క్వీన్ అంటూ ఉంటారు. ఆడవాళ్ళు అంటేనే ఇంకా చిన్నప్పటి నుంచే మొదలవుతూ ఉంటుంది కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి బుజ్జగిస్తాము అయిపోతుంది, లేదా ఇంట్లో ఆడవాళ్ళని బుజ్జగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఆడపిల్ల ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అలగడం కానీ, అలిగితే వాళ్ళు ఓదార్చడం కానీ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళు అలిగితే సంసారానికి అందంగా ఉంటుంది. అది ఎలా అంటే అప్పుడప్పుడు చిన్నగా చక్కగా మంచిగా నీట్గా ఉండి టైం ప్రకారం చేసేస్తూ ఎక్కడ ఎవరికి లోటు లేకుండా అలా 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 సాఫీగా సాగిపోయింది అనుకో, సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఉండాలి అని అంటే కొంచెం అలుగుతూ ఉండాలి. ఊరికే ఎందుకు అలుగుతారు చెప్పు నువ్వు? అక్కడ ఏదో కొంచెం బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, ఏదో ఒకటి తన మనసుకి ఏదో అది జరగదు. అలాంటప్పుడు చిరుకోపాలు వస్తాయి. చిరుకోపాలు వచ్చినప్పుడు అది అలక రూపంలోకి వెళ్ళిపోతుంది. చిరుకోపం ఈజ్ ఈక్వల్ టు అలకే, దానికి ఇంకా వేరే ఏం లేదు. బాగా కోపం వస్తే దాన్ని కోపం, చిరుకోపం వచ్చినప్పుడు అది అలక అన్నమాట. అది ఎక్కువసేపు ఉండదు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే భర్త అనేవాడు ఏ కాలంలోనైనా సరే, ఏ వయసు అయినా సరే, పెళ్లి చేసుకున్న తర్వాత వాడు భర్తే అవుతాడు. అబ్బా మా అబ్బాయికి చిన్న వయసు ఇవన్నీ అక్కడ తెలుస్తాయి అంటారు. దీనికి అమ్మాయి ఇంటికి వచ్చి వంట చేస్తుంది కదా, మరి అమ్మాయి కూడా అదే వయసు కదా. ఇది అది వేరే టాపిక్ మాట్లాడదామే. దీనికి నేనేం చెప్తానంటే, నీ అబ్బాయి కొడుకు చిన్నాడే, ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ పెళ్లి చేసాము, పెళ్లి చేసే ముందే మగవాడు చాలా మారాలి, ఖచ్చితంగా మారాలి. మారాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు దాకా బాయ్ గా ఉన్న అబ్బాయి మ్యాన్ అవ్వాలి. అవును, స్త్రీలు మారకూడదా, ఎందుకు మారకూడదు అని అంటే ఆ టాపిక్కే వేరు. అసలు నేను అది మాట్లాడిన ఇప్పుడు అబ్బాయి ఎందుకు మారాలి అని అంటే హ్యాండిల్ చేయాలి, ఎన్నో హ్యాండిల్ చేయాలి మగాడు. అప్పుడు దాకా అబ్బాయి, ఇప్పుడు మగాడు మొగుడు అంటారు, అవునా కదా? అబ్బాయి పెళ్ళంట, అబ్బాయి పెళ్ళంట అంటారు. పక్కింటి వాళ్ళ అబ్బాయి పెళ్ళంట, ఫలానా వాళ్ళ అబ్బాయి పెళ్ళంట. అబ్బాయే వాడు. పెళ్ళైన తర్వాత అబ్బా పెద్ద మగాడు వచ్చాడండి అనో, లేకపోతే వాళ్ళ మొగుడు భర్త ఇలా అంటుంటారు. మారిపోతుంది, అక్కడ స్టేజ్ మారిపోతుంది. అంటే ఆ మగాడు, ఆ మొగుడు అనేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని పెళ్లి చేసుకోవాలి. లేదా ఇంట్లో వాళ్ళు తెలియజేయాలి, లేదా వాళ్ళు తెలియచేసినా సరే తను కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి బయట నుంచి. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చుట్టాలను ఎంతో మందిని చూసి పెరుగుతుంటాం, ఎన్నో సినిమాలు చూస్తాం, చుట్టుపక్కల ఎంతో మందిని చూస్తాం. వాళ్ళు పెళ్ళైన మగవాళ్ళని చూసి మనం ఎన్నో అబ్బాయిలు నేర్చుకోవచ్చు. పెళ్ళైన తర్వాత ఎలాగా ఉంటున్నారు వీళ్ళు, ఎలా ఉండాలి తెలుసుకోవచ్చు. ఇది ఒక సర్వేలాగా చేసి పెళ్ళి కావాల్సిన అబ్బాయిలందరూ ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకోవాలి. కొన్ని ఎక్కడికో వెళ్ళదు, మన చుట్టాల్లో ఏ ఫంక్షన్స్కి వాటికి వెళ్తూ ఉంటాము, లేదా మన ఇంటికి చుట్టాలు ఎప్పుడైనా వస్తారు, మనం కనిపెడుతూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అది దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మన అమ్మా నాన్నే ఉన్నారు, సరే మన అమ్మా నాన్న సరైనోళ్ళు గారు అనుకుందాం, అది మళ్ళీ నేర్చుకోవడం తప్పు. సరే అందులో నుంచి కూడా ఒకటి నేర్చుకోవచ్చు. అలా ఉండకూడదు. అమ్మ ఎందుకు అరుస్తుంది, నాన్న ఇలా ఎందుకు అరుస్తున్నాడు, అమ్మ దేనికోసం అరుస్తుంది, డాడీ ఎందుకోసం అరుస్తున్నాడు, అమ్మ అరిచిన దాంట్లో ఆమె కోరిక గానీ ఒక న్యాయం గానీ ఏమన్నా ఉన్నదా, దాన్ని డాడీ ఎందుకు కాదంటున్నాడు, ఎందుకు రప్చర్ అవుతుంది, ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంతప్పటి నుంచి పిల్లలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. పెళ్ళయ్యే వరకు కనిపిస్తూనే ఉంటాయి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అసలు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే అన్ని దొరికిపోతాయి. ఇల్లే ఒక లైబ్రరీ అనుకోవచ్చు. ఇప్పుడు అమ్మ కూడా ఎప్పుడన్నా అలుగుతుంది కదా, అమ్మ కూడా విసుక్కుంటుంది, అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఒంట్లో బాగోకపోతే పడుకున్న రోజులు ఉన్నాయి, వంట చేయలేకపోతే ఆ రోజు నాన్న సహాయం చేయని మనిషి అయితే ఆ నాన్న కూడా ఏమి చేయడు, ఆ రోజు వంట ఎట్లా, భోజనం ఎట్లా, అమ్మ ఎంత బాధపడింది, ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆమె ఎక్స్పెక్టేషన్స్ అర్థమవుతాయి. తెలిసినప్పుడు దాదాపుగా ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ తనకి పెళ్ళి భార్య వచ్చినప్పుడు అవే జరుగుతాయి అనే విషయాన్ని ముందుగానే తెలిసి పెట్టుకోవాలి. అవునా కాదా? అవేవి తెలియకుండా నేను ఇలా పెద్ద మగాడిని అయిపోయాను అనుకుని పెళ్లి చేసేసుకుంటే మాత్రం ఏముండదు అక్కడ. తెలుసుకోవాలి ముందు. ఆడపిల్ల విషయం వేరు,
తర్వాత మాట్లాడదాం. సో ఇవన్నీ తెలుసుకో. సినిమాలు నేర్పట్లేదా పోనీ? అలిగినప్పుడు ఏం చేస్తున్నాడమ్మా హీరో? ఓ పాట పెట్టేస్తాడు. ఆ పాటలో అలక తీర్చేసేయడము, వంట చేసేయటం, ఒకరినొకరు తినిపించేసుకోవడము, లేకపోతే బయటకు వెళ్ళడము. ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, అప్పుడు బయటకు వెళ్ళటాలు లేవు కదా. ఒక 20 సంవత్సరాల క్రితం బయటకు వెళ్ళటాలు లేవు. ఎన్నో వచ్చాయి మనకి. సో చక్కగా ఇద్దరు ఒక డ్యూయట్ వేసుకోవటం, దుప్పటి ముసుగేసుకుని పడుకోవటం, లైట్ ఆరిపోవటం అన్నీ చూపించాడు కదా ఒక్క పాటలో. అక్కడన్నా చూసి నేర్చుకోవచ్చుగా పోనీ కదా. అది ఒక రచన అన్నమాట. చక్కగా చూపిస్తాడు ఆ పాటలో. మన నిజ జీవితంలో చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు చూస్తూ ఉండాలి, కానీ 3 నిమిషాలు పాటలో చూపించేస్తాడు. నేర్చుకోండి చక్కగా. సరే మళ్ళీ వద్దాం పాయింట్కి. ఆ అమ్మాయికి చిరుకోపం వచ్చినప్పుడు భర్త ఏం చేయాలి? ఆ కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడేమో ఉల్లిపాయ మాడిపోతుంది, కలపాలి. కలిపే లోపల పాలు బుస్సుమంటాయి. ఆ బుస్సుమంటున్నాయి కదా అని చెప్పి గబగబా పొయ్యి ఆర్పేసే లోపల పడతాయి పొయ్యిలో. సరే పాలు బుస్సుమంటున్నాయి కదా అని దాన్నే చూస్తూ నుంచుంటే ఉల్లిపాయ మాడు అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆ పక్కన నువ్వు ఉన్నావు, నువ్వేం చేస్తావు? ఇలా చూసి అది ఏదో వస్తువు కోసం వచ్చి వెళ్ళిపోయావు అనుకో, కాలిపోతుంది, మండుతుంది అన్నమాట. అవునా? అప్పుడు ఏం అనలేం మనం, కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మాట్లాడడం కాసేపు, అది అలక అనుకోవచ్చు. అప్పుడు అతను ఏం చేయాలి? వెంటనే వచ్చి ఇంకో దాంట్లో ఏదన్నా నువ్వు అదేదో చూసుకొని నేను చేస్తా అని అన్నాడు అనుకోండి, తగ్గుతుంది ఆ కోపం. అంటుంది ఇందాక పాలు పొంగినప్పుడేమో వెళ్ళిపోయావు, ఇప్పుడు అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటుంది. అంటే నాకు చేతిలో ఇంకో పని ఉంది, ఏదో ఆలోచిస్తున్నాను, ఏదో సమర్థించుకోవాలి. లేకపోతే నువ్వు చూసుకోలేవా అది ఇది అని అంటే ఇంకా అయిపోయింది అక్కడ. ఇంకొకటమ్మా, వాళ్ళు ఎక్కువగా అబ్బాయిలు అనే మాట, మీకు ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ, మీతో పడలేము, చిన్నదానికి ప్రతిదానికి కోపము అని అంటూ ఉంటారు. అంటే ఎందుకు కోపం వస్తుందో తెలీదు, మీతో పడలేము అబ్బా, సరే మూడ్ స్వింగ్స్, దూరంగా ఉంటాను అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటారు కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లేని. మనసులో ఒకటి ఉంటుంది, అది చెప్పలేము. ఎందుకంటే ఏమని అనుకుంటాడేమో, లేకపోతే కొంచెం ఫిమేల్కి కూడా ఈగో ఉంటుంది, అది కూడా కొంచెం అడ్డం రావచ్చు. కొంచెం ఏదో ఒక అడ్డుపడవచ్చు, ఒక సిగ్గు లాంటిదో లేకపోతే అభిమానం లాంటిదో అడ్డపడచ్చు, మొహమాటం. ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు కావాలి, అభిమానం అడ్డొస్తుంది, అడుక్కోవాలి. సో ఉద్యోగం ఉందనుకో, నాకు అది వేరే విషయం. నాకు ఉద్యోగం లేదు, నాకు ఒక 1000 రూపాయలు అవసరం పడింది, అది అవన్నీ అడ్డొస్తాయి కదా. ఆత్మాభిమానం అంటాం దాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్. అది అడ్డం వచ్చినప్పుడు అడగలేరు. అడగలేక ఏం చెప్తారు? అక్కడ అదేదో ఒకటి వచ్చిందంటే అందరూ వెళ్తున్నారు ఇండైరెక్ట్ గా చెప్తారు. అంటే అర్థం ఏంటి? నీకు అర్థం అవట్లేదా? నీకు అర్థం అవుతుంది కానీ నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతావు. అప్పుడు ఆవిడకి కోపం వస్తుంది, కోపం వచ్చి ఇంకోటి ఏదో మాట్లాడుతుంది. అసలు సంగతి ఏంటి అనేది నువ్వు గ్రహించు. ఏంటో ఏం కావాలి చెప్పు అన్నారు. అదేదో అక్కడ చూశాను, వెంటనే అది పట్టుకొచ్చి ఇస్తాడనమాట. అంటే అతనికి తెలుస్తుంది, తెలియాలి. తెలియనట్టు వెళ్ళిపోయావంటే నువ్వు నటన, లేకపోతే తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నించట్లేదు. వీళ్ళు ఏమంటారంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మన ఇద్దరి మధ్య భేదాలు ఎందుకు, డైరెక్ట్ గా చెప్తే వెళ్తాం తెస్తాం కదా అని వాళ్ళు అంటారు. మంచి అబ్బాయిలు అయితే ఓకే చెప్పేస్తాను నేను. అప్పుడు ఏదో అనుకో 4 అర్థాలు తీసాడు అనుకో, ఏం చెప్తాను నేను కదా. ఆ మనిషిని బట్టి ఉంటుంది ప్రవర్తన, అట్లా అనమాట. అదేదో సినిమాలో మల్లెపూలు తెస్తే బాగుండు భర్త అని రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. పాత సినిమా ఎప్పటిదోలే, ఒక 60 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాలు. ఎదురు చూస్తూ ఉంటే వస్తాడు. అప్పట్లో ఆకులో చుట్టి ఇచ్చేవారంట ఏదైనా. అది ఆకులో చుట్టిన ఒక ప్యాకెట్ తీసుకొచ్చి చేతికి ఇస్తారు. పరిగెత్తుగా వచ్చి తీసుకుంటుంది. తీసుకుంటే మల్లెపూలేమో అనుకో, తన మనసులో అనుకో భర్త గ్రహించేశాడు, పూలు పట్టుకొచ్చాడని. తీరా చూస్తే అందులో పూలను ఇప్పబోతుంటుంది, చింత చిగురు ఉంది, అందులో పప్పులో వేసి వండు అంటాడు. నేను ఇంకా హల్వా అనుకున్నానమ్మా. అట్లీస్ట్ హల్వా అయినా, చింత చిగురు తీసుకొచ్చాను, పప్పులో వేయి, తాజాగా ఉంది, చాలా బాగుంటుంది అంటే తలకేసి కొట్టుకుంటుంది ఆ ప్యాకెట్. అంటే ఆవిడ మనోభావాలని గ్రహించగలగాలి, కానీ ఎంతసేపు నీగోలేనా చింత చిగురు ఈ గోంగూర అంటే అప్పుడు ఆవిడకి కోపం వస్తుంది, అలుగుతుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే నేను ఇంకేదో మల్లెపూలు అనుకున్నానులే అంటుంది. అంటే ఆ గ్రహించాలి ఈవిడికి మల్లెపూలు కావాలి అనేది, అట్లీస్ట్ నెక్స్ట్ డే అని చెప్పి తీసుకొచ్చి ఇవ్వగలగాలి. అది భర్త అనేవాడు చేయాలి. అంటే భర్త పెళ్ళవగానే తెలిసిపోతాయా అంటే నేనేం చెప్పాను, అన్ని తెలుసుకుని పెళ్లి చేసుకో. అర్థమైందా? నీకు 25 వచ్చినా 30 వచ్చినా గొప్పగా పెళ్లి చేసుకోవడం కాదు. అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, పెళ్ళి వద్దు అంటున్నారు. రీజనింగ్స్ అంటే నీకేం తెలియకపోవటమే. నీకు అన్ని తెలిసి వస్తే ఈ గొడవలన్నీ రావు.
ఇప్పుడు ఏ కాలంలోనైనా సరే మల్లెపూలు పెట్టుకునే అమ్మాయిలు లేరు ఇప్పుడు. ఓకే, ఆ అమ్మాయికి ఇంకోటి నువ్వు అన్నట్టు బాదం హల్వా కావాలేమో, పోనీ అదన్నా తీసుకొచ్చి ఇస్తున్నావా? ఏదో ఒకటి మనసులో ఉంటుంది, అది అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుంది. చేసినప్పుడు నువ్వు క్యాచ్ చేయగలగాలి, ఏదో ఒక రోజున తీసుకొచ్చి ఇవ్వగలగాలి. అంతేగాని ఇవాళ నాకు ఇది తినాలని ఉంది, ఇది నువ్వు పట్టరా అని అంటే అబ్బో తిండిపోతు అని అనుకోవచ్చు, అందుకని చెప్పలేకపోవచ్చు. కానీ తను పదే పదే ఆ వర్డ్ మాట్లాడుతుంది అని అంటే ఏదో వేరే దాని మీద పెట్టి, నీకు అమ్మాయి మనసులో దాని మీద ఉంది కోరిక, నువ్వు గ్రహించగలిగినప్పుడే నువ్వు భర్తవి అవుతావు. ఇష్టాలు గ్రహించాలి కదా, అప్పుడే నువ్వు మొగుడు అవుతావు. పిల్లలు 4 పుడితే మొగుడు అవ్వవు, మగాడు అవ్వవు, ఇప్పుడు అవుతావు. అంతే కదా. ఇప్పుడు నువ్వు జెండర్ వేరు, అమ్మాయి అబ్బాయి. ఒక అమ్మాయి మనసు గ్రహించినవాడే కదా ఒక ప్రేమించిన వాడు, మంచి ప్రేమ గలవాడు, ఒక మగాడు, ఒక భర్త అనిపించుకుంటాడు. లేకపోతే ఏముండదు. ఇట్లా చిన్న చిన్న అలకలు లేనిదే సంసారం ఏమంటారు, అందంగా ఉండదు, సంతోషంగా ఉండదు. నాకు ఇంకొక విషయం కూడా అర్థం కాదమ్మా, అంటే మొగుడుగా ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ తండ్రిగా ఉన్నప్పుడు కూతురికి ఏం కావాలో అన్ని తెచ్చిచ్చేస్తాడు. అలా ఎలా మారిపోతారో తెలియదు. అదే, అది నా అనే భావన, అది నా, ఇది నాది. పెళ్ళాన్ని మాత్రం నా అని అనుకోరు. పరాయిది అంటారు కదమ్మా, బయటది బయటది పరాయిది, బయటది పరాయిది. అందుకే ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోమంటున్నారు. రకరకాల రీజన్స్ అన్నమాట. ఇప్పుడు బయట అమ్మాయిలకు జరిగే అన్యాయాలే కానీ, తర్వాత ఇలాంటి భావనలే కానీ, ఇవన్నీ పాతుకుపోయి అమ్మాయిల్లో మేము పెళ్లి చేసుకోము అని అంటున్నారు. ఒకవేళ చేసుకున్న తర్వాత కూడా ఇలాంటివి ఎదురవుతున్నాయి కాబట్టి మొగుళ్ళు నచ్చట్లేదు కాబట్టి అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, భర్త మీద ఇష్టత పోయి ఏహ్యత కలిగి అడ్డంగా మారతాడనమాట. అడ్డంగా మారి ఈ సొద్దపప్పు, ఈ మొద్దునాయాలు నాకెందుకు అని ప్రియుడితో కలిసి చంపేయడం. నిజం, వాళ్ళ భావజాలాలు ఇలాగే ఉంటాయి. వాడికి ఇతనేం చేస్తాడు, ఇప్పుడు ఆడవాళ్ళు చక్కగా సన్నగా నాజుగ్గా ఉండాలి, పొడుగాటి జడ ఉండాలి, మరి మనసులో మాట గ్రహించేసి అన్ని చేసేయాలి అని మగాళ్ళు అనుకుంటే, మా అమ్మని నాన్నే బాగా చూసుకోవాలని అనుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా ఏం కోరుకుంటుందో నీకు తెలియాలిగా. ఆ అమ్మాయి కూడా నువ్వు సినిమా హీరోలాగా ఉండాలనే కోరుకుంటుంది. ఇంకా చెప్పనా, ఒక సీక్రెట్ చెప్తా, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ కోరుకుంటారు. ఎలా అంటే అబ్బాయి స్మార్ట్గా ఉండాలి, సినిమా హీరోలా ఉన్న పక్కన ఇంత ఇదిగా ఉండాలని అమ్మాయిలు బాగా కోరుకుంటారు. అది మరి వీళ్ళు ఎందుకు గ్రహించరు? ఇంత పొట్టలు పెంచేసి ఇంత లావు అయిపోయి బండి మీద భార్యకి ప్లేసే ఇవ్వరు, మొత్తం వాళ్ళే కూర్చుంటారు. ముందు ఒక పొట్ట, వెనకాల ఒక పొట్ట వీళ్ళకి. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? కూర్చోలేదు. మరి ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది నీతో కలిసి ఉండాలంటే? నువ్వు కూడా సరిగ్గా ఉంటేనే కదా. వాళ్ళతో బాగా మాట్లాడతారు, అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ముచ్చిమొహం వేసుకొని ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావు చూసుకో ఫస్ట్, తర్వాత అందం. ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఆ అమ్మాయి ఇంతలాగా ఎలా పడితే అలా ఉండి భర్తని నువ్వు సినిమా హీరోలాగా ఉండాలంటే అది కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇద్దరు కూడా ఏ ఒక్క విషయం మీదైనా ఏకాభిప్రాయంతో ఉండి, అన్ని విషయాలు ఆరోగ్యం. ఇప్పుడు ఈ ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఇద్దరు ఇష్టపడి చేసుకున్నట్టయితే ఇద్దరం తింటాం. లేకపోతే నీకోటి నాకోటి, అది కూడా నేనే చేయాలి, మళ్ళీ నువ్వేమైనా చేస్తావా? రెండు నేనే చేయాలి, చచ్చి సగం అవ్వడం ఎక్కడ. సరే, నువ్వు అన్నవాడివి గబగబా ఇద్దరం చేసుకుందాం, ఇద్దరం జాబులు, ఇద్దరం పరిగెత్తాలి. లేదు, పోని తనే చేస్తుంది, కోఆపరేట్ చేయాలి. ఇద్దరం ఒక ఫుడ్ తినడానికి అలవాటు పడాలి, ఒక నిర్ణయం మీద నిలబడటానికి అలవాటు పడాలి. ఒక పని చేయాలంటే ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఏ ఒక్కటి ఎక్కడ ఏ తేడా వచ్చినా అలగటానికి వెళ్ళిపోతుంది ఆ ఆడ మనిషి. అప్పుడు ఇతనేం చేయాలి, అదే ఏం లేలే చిన్నదానికి ఎందుకు నువ్వు ఇలాగా, లేలే అసలు ఇవాళ నేను అనుకున్నాను బయటకు వెళ్దామని, అనవసరంగా మనకి ఆర్గ్యుమెంట్ వల్ల టైం వేస్ట్ అయింది, నడు అని లేపాడు అనుకో, హ్యాపీగా వెళ్ళిపోతుంది, అదంతా మర్చిపోతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను, ప్రేమ కావాలి అంతే. ఒక కనిపెట్టాలమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాతో ఇంతసేపు ఉన్నావు, నేను గ్రహించగలగాలి నీ మనసు ఏంటో, నీ మాటలో అర్థం ఏంటో. గ్రహించకపోతే అసలు మనిషినే కాదు నేను. ఒక మనిషి అయినప్పుడు, ఎదుట మనిషి నాతో కలిసి ఉంటున్నప్పుడు తనకి ఏం కావాలి, తన భావం ఏంటి, తన మాట ఏంటి, తన అవసరం ఏంటి, తన ఇష్టం ఏంటి కనిపెట్టినప్పుడు ఇంకా సహజీవనం ఎందుకు చెప్పు? అవునమ్మా కదా. ఇది తెలుసుకున్నప్పుడు బాగుంటుంది. అలకలు చిలకలు ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళు అలిగితే దరిద్రంగా ఉంటుంది. ఎప్పుడైనా జన్మలో 2-3 సార్లు అలగటం ఓకే కాదనట్లేదు, కానీ
సహజంగా ఆడవాళ్ళు అలుగుతారు, అది జన్మ హక్కు, ఏం చేస్తాం, పుట్టుకతో వచ్చేసింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని చక్కగా అలక తీర్చి దాన్ని కొంచెం డైవర్ట్ కూడా చేయగలగాలి. అదేమన్నా ప్రమాదకరమైంది అనుకో కొంచెం డైవర్ట్ చేయగలిగే టాలెంట్స్ కూడా మగాడికి ఉండాలి. అందుకే నేను చెప్పా, పెళ్ళికి ముందు అన్ని నేర్చుకుని పెళ్లి చేసుకోండి. పెళ్ళైన తర్వాత కొంచెం మార్పు రావాలి మగవాళ్ళల్లో. మారి పెళ్లి చేసుకోండి, తెలిసి అన్నీ తెలుసుకుని పెళ్లి చేసుకోండి, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత మారండి, లేదంటే కష్టం. అలక తీర్చాలంటే ముందు ఎదుటి వాళ్ళు అంటే చేసుకున్న అమ్మాయి ఇష్టాలన్నీ తెలుసుకుని అర్థం చేసుకుంటే అలక తీర్చడం ఈజీ. వాళ్ళకి ఇంట్లో అలకలు చిన్న చిన్న అలకలు ఉంటే కూడా ఇష్టాలు కూడా కాదమ్మా, ఇంట్లో అనేకం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాల సంగతి చెప్పాను నేను ఇందాక, అది అమ్మాయి ఇష్టం ఏముంది అక్కడ? లేదు కదా, లేదు. అలాగే ఏదన్నా ఇవాళ గబగబా బజార్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అవుతున్నాను, సహాయంగా కూడా ఉండాలి. అతను అసలు రాలేదనుకో, రాత్రికి వచ్చాడనుకో, ఆ పని చాలా ఇంపార్టెంట్, అప్సెట్ అయిపోతుంది. మళ్ళీ కొద్ది రోజుల వరకు ఇద్దరికి తీరకపోవచ్చు, అప్పుడు అలగటం సహజమే కదా. చెప్పిన మాట మీద ఉండకుండా ఉండడం. అందుకని దానికి రెమెడీ ఏంటంటే కొంచెం ముందుగా రావాలి, లేకపోతే నెక్స్ట్ డే అట్లీస్ట్ ప్లాన్ చేయాలి. మరీ లేట్ చేసి ఒక నెల తర్వాత అంటే మాత్రం అది చాలా కష్టమైన విషయం. అది ఎప్పుడు అవ్వాల్సిన పనులు ఎప్పుడు అవ్వాలా లేదా? నువ్వు ఎప్పుడో వచ్చే నెల తీసుకెళ్తానంటే కుదరదు కదా. నేను తీసుకెళ్లేది ఏంటి, తనకు స్కూటీ వచ్చు, వెళ్ళొచ్చు కదా. అంటే ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళాల్సిన ప్లేస్ ఏమో, లేదా తను అనుకుంటుందేమో కదా కలిసి వెళ్ళాలని కదా. నేను చెప్తాను, 2 ఫంక్షన్స్ వచ్చాయి నాకు. ఒకటేమో నా చిన్ననాటి ఫ్రెండ్ దగ్గర, నాకు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. అక్కడికి ఇంటిలో అందరినీ తీసుకుని వెళ్ళలేము. ఇక్కడేమో బంధువుల ఇంటి దగ్గర పెళ్ళి, లోకల్. అప్పుడు మీరు ఇటు వెళ్ళండి, నేను అటు వెళ్తాను అని అన్నప్పుడు ఓకే అని నేను అటు వెళ్ళి వచ్చాను, కానీ ఈయన ఇటు వెళ్ళలేదు. అప్పుడు అలక వస్తుంది కదా, ఇక్కడ పరువు పోయింది కదా, మాట పోయింది కదా. నేను వస్తానని చెప్పాను, మాట పోయింది కదా, అట్లీస్ట్ మీరు వెళ్తే బాగుండేది కదా, మరి అక్కడ వస్తుంది కదా. అంటే అది గ్రహించాలి. అది గ్రహించినప్పుడు గొడవలు రావు, ఆర్గ్యుమెంట్స్ రావు, చక్కగా సజావుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా జరగాలి, జరిగినప్పుడు అవి కూడా అనుభవాలుగా మారాలి. Okay ma'am, thank you so much ma'am. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.